నమస్కారం అందరికీ. సో న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ నాట్ అబౌట్ గ్రోయింగ్ ఫుడ్, ఇట్స్ అబౌట్ రియల్ హెల్త్. ఇట్లా నేను అందరికీ చెప్తున్నప్పుడు సో అందరు న్యాచురల్ ఫార్మింగ్కి షిఫ్ట్ అయిపోతే అసలు మనకి ఇంత పాపులేషన్కి ఈ ఫుడ్ సరిపోదు, ప్రొడక్షన్ సరిపోదు అంటున్నారు. ఓకే, ఆ పాయింట్ కరెక్ట్ అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ స్టేట్ చూసుకుంటే 70-80% ఫార్మర్స్ ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ ఓన్లీ ఫార్మర్ ఫ్యామిలీస్ కానీ చిన్న ప్లేస్ ఆఫ్ ల్యాండ్లో మన దేశీ విత్తనాలు, మెయిన్గా వరిలో నేను చెప్పేది ఏంటంటే మన దేశీ విత్తనాలు సాగు చేయండి. ఎందుకు అంటే ఆ వరిలో ఆ ల్యాబ్ క్రియేటెడ్ సీడ్లో అసలు మనకి ఏమీ లేవు, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వస్తాయి మీకు. ఇందులో ఫైబర్, ఫుల్ ఫైబర్ ఉన్నాయి, ఫుల్ మినరల్స్ ఉన్నాయి. సేమ్ రైస్ ఇన్స్టెడ్ ఆఫ్ అది ఇది వేసుకోవచ్చు. నాకు తెలిసి మన ఫార్మర్స్ అందరూ ఆల్రెడీ కొన్ని కలుపు మందులు కానీ పురుగు మందులు కానీ కొట్టకుండా వాళ్ళ ఇంటి కోసం సపరేట్గా పండించుకుంటారు. సో అదే ప్లేస్లో జస్ట్ రీప్లేస్ చేయండి ఏదైతే మన దేశీ విత్తనాలు. సో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. హై ఇన్ ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు మీ డైజెషన్ ఈజీగా ఉంటుంది. మీకే మీ డైజెషన్ కానీ మీ డైలీ ఇంటేక్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ మారిపోతాయి. ఒకసారి ట్రై చేయండి.